మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం ఊలపాడు పంచాయతీ ఉన్నటువంటి నర్సాపురం గ్రామంలో ఈరోజు శ్రీ ముక్కంటేశ్వర స్వామి ఉత్సవాలు అయితే ఆకాశాన్ని అంబరాన్ని అంటుతున్నాయి. ఎందుకంటే అసలు మండలంలోనే కాకుండా జిల్లాలోనే ఇటువంటి ఉత్సవాలు జరగడం చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఈ మండలంలోనే కాకుండా ఆ నియోజకవర్గ స్థాయి కాకుండా అన్నమయ్య జిల్లాలోనే ఈ నర్సాపురం గ్రామం ముక్కంటేశ్వర స్వామి వారి తిరునాళ్ళు అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక భక్తుడైతే ఒక స్వామివారి దర్శనం కోసం వస్తే ఆ యొక్క ఆ ఫీలింగ్ ఎట్లుంటుందో, స్వామి భక్తి భావం ఎలా ఉంటుందో ఇలా ఉట్టిపడేలా చేశారు. అయితే ఇక్కడైతే చూస్తున్నాం ఆ డెకరేషన్ అయితే ఫ్లవర్ డెకరేషన్ అయితే భారీ ఎత్తున లక్షల వేయించి ఖర్చు పెట్టి డెకరేషన్ అయితే చేయడం జరిగింది. ఆలయం వెలుపలికి వెళ్లే మార్గంలో ఇటువైపు చూస్తున్నాం క్యూ లైన్ లో కూడా భక్తులు భారీ సంఖ్యలో ఇప్పటికే తన్నుకుపోయారు. దాదాపు లక్షల మంది పాల్గొనే ఈ యొక్క ఉత్సవంలో నర్సాపురం గ్రామం ఒక వర్గానికి చెందినటువంటి కులస్తులై ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళు కలిసి కట్టుగా ఒక గ్రామం ప్రత్యేకత ఏమిటంటే మద్యం సేవించి గ్రామంలోకి ఎట్టి పరిస్థితులన అలౌ చేయరు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడు కూడా దీనికి కట్టుబడి ఉంటారు. అలాగా మద్యం సేవించి గ్రామంలోకి వస్తే వారికి తగిన కింద అమౌంట్ కూడా వారు చెల్లించి ఆ యొక్క ఈ ముక్కంటేశ్వర స్వామి ఆలయానికి కట్టాల్సి ఉంటుంది. అలాంటి కట్టుబాటు ఉన్నటువంటి ఈ యొక్క నర్సాపురం గ్రామంలో ముక్కంటేశ్వర స్వామి ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఇంకా ఈ సంవత్సరం కంటే ఇంకొక సంవత్సరం ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి ఈ యొక్క ఉత్సవాలను అయితే నిర్వహిస్తుంటారు. దాదాపు 3-4 రోజులు జరిగే ఈ ఉత్సవాలకి ఎందుకంటే ముక్కంటేశ్వర స్వామిని దర్శించడం కోసం ఉదయం స్వామివారు, రాత్రి అయితే స్వామివారికి కళ్యాణోత్సవం జరిగింది. అలాగే ఇప్పుడు స్వామివారి దర్శనానికి ఇక్కడ ఉన్నారు. స్వామివారి రథోత్సవంలో కూడా నైట్ ఊరేగుతారు స్వామివారికి. ఆ స్వామివారి రథోత్సవం ముందు కీలుగుర్రాలు, ఇలాంటి డ్రమ్స్, ఇలా కీలుగుర్రాలు, డ్రమ్స్, మెరికట్లు, ఇలాంటి దేవరెద్దు నాణ్యంతో, అలాగే కీలుగుర్రాలు ఇలాంటివి ఎన్నో మొదలుగున్న వందల మంది కళాకారులతో ఈ యొక్క రథోత్సవం ముందు స్వామివారు అయితే కదలడం జరుగుతుంది. ప్రతి ఇంటికి స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారిని కర్పూర హారతులతో స్వామివారిని పలుకుతారు. లైటింగ్ అయితే కనివిని ఎరగని రీతిలో లైటింగ్, నర్సాపురం గ్రామం మొత్తం లైటింగ్ తో నిండిపోయింది. నర్సాపురం గ్రామం మొత్తం ఇంతవరకు చూడనటువంటి దృశ్యం ఇది. ఎందుకంటే నర్సాపురంకి వేల మంది ఇటు కర్ణాటక, తమిళనాడు, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలి వస్తారు. మరిన్ని విశేషాలు భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. నా పేరు పావని. మాది నర్సాపురం గ్రామము, ఊలపాడు మండలము, అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఇక్కడ ప్రతి సంవత్సరం నర్సాపురంలో ముక్కంటేశ్వర స్వామి తిరునాళ చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేసేటువంటి డెకరేషన్ చూస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషల్, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దానికోసమైనా సరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చూసి దేవుడు ఏవైతే కోరుకుంటారో భక్తులు అవన్నీ కూడా తీరుస్తారని నమ్మకంతో, ముఖ్యంగా మా ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈయన్ని ఎప్పుడో పూర్వకాలం అప్పటి నుండి కూడా నమ్ముతూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ వన్ డే ఆర్ 2 days అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఎవ్వరికి ఏ లోటు లేకుండా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. శ్రీ ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు 14/3/2025 నుండి 16/3/2025 వరకు అంగరంగ వైభవం జరిగింది. ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి శ్రీ ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా స్వామివారి మా తాతల ముత్తాతల కాలం నుండి నర్సాపురం గ్రామంలో శ్రీ ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు జరుపుకుంటున్నాం. సందర్భంగా మా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా పక్క రాష్ట్రం నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి, శ్రీనివాసం నుంచి, అన్ని పక్క రాష్ట్రాల నుంచి మన చిత్తూరు జిల్లాలోనే అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మా ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళకు అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు అవుతారు. అది కావున మా తాతల ముత్తాతల పాటల నుండి తిరునాళ్ళ జరుపుకున్న సందర్భంగా మా నర్సాపురం గ్రామంలో మా గ్రామం తరపున మా గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు సహకరించి ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు మా తాతల కాలం నుంచి జరుపుకుంటున్నాము. కావున మా గ్రామానికి ఉండే ముక్కంటేశ్వర స్వామి అత్యంత విలువైన
స్వామిగా కొలుస్తున్నాము. దానికి మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చిన్నలు అందరి సహకారంతో ఈ ముక్కుండేశ్వర స్వామి తిరునాళ్ళు జరుపుకుంటున్నాము. కావున అందరూ సహకరించి మా యొక్క స్వామిని చూసి కృప ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నాము. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినాము. భోజనాలు ఎక్కడ ఎలాంటి తొందరగా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కరెక్ట్ గా ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వామివారిని ఇచ్చి దర్శనించుకొని పోవాల్సింది మరీ కోరుతున్నాము. సుమా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు నరసాపురంలో శ్రీ ముక్కంటేశ్వరి స్వామి తిరునాళ్ళు అతి వైభవంగా జరుగుతున్నది. సో ఇది మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది. మా తాతల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ తిరునాళ్ళని సుబ్రతం చేయాలని కోరుకుంటున్నాను. మా ఊరిలో ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరిగింది. వేల మంది భక్తులు వచ్చినారు. ఐఎమ్ సో హ్యాపీ. శ్రీ ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళకు ఆహ్వానానికి వచ్చిన అశేష భక్త జనానికి స్వాగతం సుస్వాగతం. ఈ 3 రోజులు అనగా నిన్న, ఈ రోజు, రేపు అంగరంగ వైభవంగా శ్రీ ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు రామసముద్రం మండలం ఊలపాడ పంచాయతీ నరసాపురం గ్రామంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరము కదిరి పౌర్ణానికి అలాగే హోలీ ఒకే రోజున ఈ ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఇక్కడికి జనాలు కర్ణాటక నుండి, ఆంధ్ర, తమిళనాడు నుండి అశేష జనము ప్రతి సంవత్సరం వస్తారు. స్వామి కృపకు వచ్చి పూజ చేసుకుని చాలా సంతోషంగా తిరిగి వెళ్తారు. మన నరసాపుర గ్రామ పెద్దలు మరియు యువకులు అందరూ కలిసి పండగ కావాల్సిన అనేక కార్యక్రమాలు, భోజనాలు, డెకరేషన్స్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇది ఒక్క రోజే కాదు, ప్రతి సంవత్సరము ఇలానే ఉంటుంది. రావాలని ఇక్కడ నరసాపుర గ్రామంలో పదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రతి ఒక్క పౌర్ణమికి ఇక్కడ తిరునాళ్ళు జరగబోను కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తాగేది లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి పెద్ద అందరూ వచ్చి ఇక్కడ మనిషికి వరవలు వేసుకొని ఎప్పుడు ఇక్కడ తిరునాళ్ళు జరిపించుకుంటా ఉన్నాం సంవత్సరానికి ఒకసారి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూసుకొని సంతోషంగా భోజనాలు సంతోషంగా ఉండి ఒక రోజు ఇక్కడ దేవుని చూసుకొని సంతోషంగా వాళ్ళు గుడికి వచ్చి పోతా ఉంటారు. అందరూ కూడా వచ్చే చూడాలని చెప్పి మరీ కోరుతున్నాం. నరసాపురం గ్రామస్తులు ముందు పూర్వం నుండి చిన్నలు పెద్దలు ముందు ప్రతి ఒక్క ఏడాది కదిరి పౌర్ణానికి భోజనాలు సక్రమంగా ఊరి పెద్దల కట్టుబాటు ప్రకారం ఉండి తాగేది కానీ, ఆడేది కానీ, మంచి చెడ్డ తప్పుడు పనులు చేసేది కానీ లేకుండా ఈ ఊరి కట్టుబాటు ప్రకారం కరెక్ట్ గా చేసుకుంటున్నాం మేము. కానీ ఈ తిరునాళ్ళకు అతి వైభవంగా జనాలు ఎక్కడ చుట్టుపక్కల జనాలంతా వచ్చి చూసి ఆనందించి ఎలాంటి గొడవలు కానీ, ఎలాంటి తగాదులు కానీ ఏమి కానీ లేకుండా ఊరి పెద్దల కట్టుబాటు ప్రకారము కరెక్ట్ గా నిర్వహిస్తున్నాము. పోలీస్ అధికారులు మాకు ప్రతి ఏడాది మా గ్రామానికి వచ్చి మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ ముక్కంటేశ్వర తిరునాళ్ళు జరుగుతున్నది. ఇక్కడ అంటే నరసాపురం గ్రామం, చిత్తూరు జిల్లా, రామచంద్ర మండలం. ఇక్కడ అంగరంగ వైభవంగా అన్ని మన ఆర్కేష కావచ్చు, అన్నదానం కావచ్చు, ఒక క్రమశిక్షణ కావచ్చు, దేవుని అలంకరణ కావచ్చు, గుడి అలంకరణ కావచ్చు, ప్రతి ఒక్కటి మనకి అంగరంగ వైభవంగా ఆకాశాన్ని అంటుకున్నట్టుగా అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని మా ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు సద్వినియోగంగా వినియోగంగా జరిపించాలని మరీ కోరుతుంటూ స్వామివారి ఆశీస్సులు అందరిలోనూ ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ ముక్కంటేశ్వర స్వామి తిరునాళ్ళు గత 73 సంవత్సరాలుగా ఇదే విధంగా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం భక్తాదులందరూ ప్రతి సంవత్సరం వేల కొద్దిగా తరలి వస్తూ వాళ్ళ మొక్కులను ఇక్కడ శ్రీ పార్వతీ పరమేశ్వర ముక్కంటేశ్వర స్వామి సాక్షాత్తుగా కలియుగ దైవంగా వెలిసినటువంటి స్వామి అందరి భక్తుల కోరికలను తీర్చుతూ ప్రతి సంవత్సరం వాళ్ళ కోరికలు తీర్చినటువంటి వచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకొని స్వామివారి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. ఓం నమ శివాయ. నరసాపురం గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని నమ్మి సంవత్సరాలుగా ఊరు పుట్టుకతో నుండి చాలా రోజుల నుండి కూడా గ్రామస్తులందరూ కూడా చాలా భోజనాలు గాని ఫస్ట్ నుండి గాని చాలా వరకు ఇప్పటి వరకు కూడా ఫస్ట్ ఒక ముసలాయంతో ఒక కేజీ బియ్యంతో స్టార్ట్ చేసి చాలా మంది అసలుకి లెక్కలేనన్ని 1 కేజీ బియ్యంతో నుండి ఇప్పుడు కొన్ని క్వింటాల వరకు కూడా ఉడకతాడు. అంటే దాని యొక్క మహిమ భగవంతుని దయ వలన గాని
ఆ ప్రజల ఆశీర్వాదం గాని, ఆ చుట్టుపక్కల పల్లెల ప్రజలు గాని ఎంతో మంది కూడా కష్టపడి వాళ్ళు ఎప్పుడు కూడా వేరే ఊర్లో పోయి అడుక్కునేది కానీ డబ్బులు కూడా లేదు. వాళ్ళ ఇంటికి ప్రతి మనిషికి ప్రతి తలకాయకి కూడా ఇంత అనేసి పుట్టిన బిడ్డతో సహా వసూలు చేసి ఎంతో ఐక్యమత్యంతో ప్రజలందరూ కూడా ఎవరైనా ఊరేగింపు జరిగేటప్పుడు కానీ ప్రజలు కానీ పక్క ఊర్లో కానీ ఎవరైనా తాగుబోతులు కానీ వస్తే కూడా వాళ్ళని నిరాకరించి బయట తరిమే వాళ్ళే కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. అలాగనే మేము కూడా మా వంట వినాయక క్యాటరింగ్ పనకంతోటి ఇంటూ ఇంక్లూడింగ్ టోటల్ ఆల్ ఐటమ్స్ కూడా నీట్ గా మనకు చెప్పేవాళ్ళు. ప్రతి 5 సంవత్సరాల నుండి నేను వినాయక క్యాటరింగ్ తరపున నీలకంఠ అనే మాస్టర్ గారు మేము చేస్తున్నాం. ఫస్ట్ అయితే 1000 మందికే మేము చేయింది. 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం ఇట్లా 20వ సంవత్సరానికి కొన్ని వేల మంది మినిమం అంటే ప్రతి 15,000 మందికి మనం వండుతున్నాం. ఒక 1,10,000 మందికి భోంచేయగలుగుతారు. అదే భగవంతుని దయ. ఈ నరసాపురం ప్రజలందరూ కూడా మమ్మల్ని నమ్మి మా క్యాటరింగ్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పాయసం ఫస్ట్ మామూలుగా వీళ్ళు కూడా వెనకాడడం లేదు. ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మంచి నాణ్యతతో కూడిన వంటకాలతో తయారు చేసినాం. ద్రాక్ష గాని, ముంతమామిడి పప్పు గాని, పాలు గాని, బాదాం పౌడర్ గాని, నెయ్యి విత్ ఇన్ నెయ్యి ఇంక్లూడింగ్ అన్ని కూడా మంచి కంపెనీ ద్వారానే తేవడం జరిగింది. మంచి నాణ్యత ఫుడ్ కానీ ఎక్కడ కానీ వీళ్ళు రాజీ పడడం లేదు. ఇంకా ఏం కావాలో తెచ్చిస్తాం కానీ మనకు ప్రజలు కావాల ముఖ్యము. చుట్టుపక్కల పల్లెల్లో మనకు వచ్చేది ఇంకా ఆనందము. ఎంతైనా సరే ఖర్చు పెట్టేదానికి ఉంది కానీ నాణ్యతకి ఎక్కడ కానీ వెనుకాడరు. ఫస్ట్ పాయసం స్వీట్ తయారు చేసినాము. తర్వాత పలావ్, వెజిటేబుల్ రైస్. ఇక్కడ కేజీల పాత్రకి వేయబడం అనేది కావాల్సిన సరుకులు, మెటీరియల్ ఇలాంటివి 10 పాత్రలు ఒక రోజుకి 20 పాత్రలు అట్లా 3 రోజులకి ఇదే దాదాపు వెజిటేబుల్ రైస్ కి ఒక పాత్ర రైస్ కనీసం 1000 మంది ఒక పాత్ర. అలాంటి 30 పాత్రలు దిగినాయి 3 రోజుల నుండి. నాణ్యతతో కూడిన వెజిటేబుల్ రైస్ కానీ దానికి పెరుగు పచ్చడి అక్కడ సైడ్ లో ఉంది. పచ్చడి వెజిటేబుల్ రైస్ కి పెరుగు పచ్చడి అందివ్వడం అయినది.